ప్రభు నామం పేరిట మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృపను బట్టి వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే మనందరి యొక్క జీవితాల్లో ఈరోజు ఎటువంటి వర్తమానం ద్వారా, ఎటువంటి లేఖన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడినయ్యున్నారో మనం ఒకసారి ధ్యానించుకుందాం. మనందరి యొక్క జీవితాల్లో కూడా సాధారణంగా కొన్ని నష్టాలు మన యొక్క జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. మనందరి యొక్క జీవితాల్లో సంతోషము, దుఃఖము మిళితమైనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. అయితే సంతోషం రాగానే మనం ఎంతగానో ఆనందపడుతూ, ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటాం. అదే రీతిగా మన యొక్క జీవితంలో ఒక కష్టం రాగానే, లేకపోతే ఒక సమస్య రాగానే మనందరి యొక్క జీవితాల్లో కూడా బాధతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, ఏ పరిస్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా మనము దేవుని యందు నిరీక్షణ కోల్పోకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవులమైనటువంటి మనమందరం, దేవుని యొక్క నామం పేరట రక్షించబడినటువంటి మనం అందరము కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచడం అంటే ఎంతో ఇష్టం మనందరికీ. కానీ కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకున్నటువంటి రీతిగా కొన్ని సమస్యల్లో, కొన్ని నష్టాలు మన జీవితంలో ఎదురైనప్పుడు, కొన్ని కష్టాలు మన జీవితంలో ఎదురైనప్పుడు దేవుని యందు నిరీక్షణ చాలా తొందరగా మనం కోల్పోతూ ఉంటాం. కానీ ప్రియ క్రైస్తవ బిడ్డ, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, ఏం చేస్తే తిరిగి మనము ఆశీర్వదించబడతాం, మునుపటి స్థితి మనకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనమందరము కూడా 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే రాజు అయినటువంటి దావీదు ఫిలిస్తీయులతో ఒక యుద్ధం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూడగలం. అయితే అటువంటి సమయంలో 16వ వచనం మనం చదివినట్లయితే ఆ ఫిలిస్తీయుల సైన్యంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. అప్పుడు రెఫాయేలు సంతతి వాడుగు ఇష్పీ బెనోబు అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఆ శత్రువుల సైన్యంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను ఒక జైంట్గా మనం చూడగలం. జైంట్ అంటే ఉన్నత దేహము కలిగినటువంటి వాడు, అంటే సాధారణంగా ఉండేటువంటి మనుషుల కన్నా డిఫరెంట్గా ఎత్తుగా ఉండేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఉదాహరణకు మనందరికీ తెలుసు గొలియాతును మనం చూస్తాం. అదే రీతిగా ఆ సంతతికి చెందినటువంటి వారు కొంతమంది జైంట్స్ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ జైంట్స్లో ఒక్కడే ఈ యొక్క వ్యక్తిగా మనం చూడగలం. అయితే ఈ యొక్క వ్యక్తి నేను రాజైనటువంటి దావీదును చంపుతానని చెప్పి ఆ యొక్క యుద్ధానికి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తే రాజైనటువంటి దావీదు సొమ్మసిల్లెను అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజైనటువంటి దావీదు యుద్ధంలో ఎంతో పరాక్రమము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. యుద్ధ ప్రవీణ్యుడిగా మనం చూడగలం. రాజైనటువంటి దావీదు తన యొక్క టీనేజ్ నుండి కూడా ఈ యొక్క యుద్ధాలు ఎంతో పరాక్రమముగా, ఎంతో నైపుణ్యతతో చేసేటువంటి వ్యక్తిగా మనం చూడగలం. గొలియాతును ఇశ్రాయేల్ ప్రజలందరూ, ఆ యొక్క సైన్యం అంతా కూడా భయపడుతున్నటువంటి సమయంలో తన టీనేజ్ ఇయర్స్లోనే గొలియాతును చంపినటువంటి స్థితిని మనం చూస్తాం. దావీదు గొలియాతు ఆ యొక్క కథ సండే స్కూల్ పిల్లల నుండి కూడా అందరికీ తెలుసు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో టీనేజ్ ఇయర్స్లో ఉన్నప్పుడే ఆ యొక్క జైంట్స్ని జయించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు, పెద్దవాడయ్యాడు. ఇప్పుడు దావీదు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి యుద్ధాలు జయించినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. ఒక్కడే వెళ్ళి అనేక 100 మందిని సంహరించి ఇశ్రాయేలీల యొక్క ఆ యొక్క రాజ్యానికి, ప్రజలకి గొప్ప విజయాలను తెచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం దైవ గ్రంథంలో. కానీ ఒక్క జైంట్ అక్కడ మనం చూస్తే ఒక క్రొత్త ఖడ్గాన్ని తయారు చేయించుకున్నాడంట.
ఒక ఈటెను తయారు చేయించుకున్నాడంట. నేను రాజైనటువంటి దావీదుని చంపుతానని తెలియపరిచాడంట. అయితే ఆ యుద్ధంలో ఆ వ్యక్తి ఎదుట దావీదు సొమ్మసిల్లినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ సందేహం రావచ్చు, అంత పరాక్రమవంతుడైనటువంటి దావీదు ఎందుకు సొమ్మసిల్లాడు, దేవుడు ఎందుకు అతనికి తోడై ఉండలేదు అనేటువంటి ప్రశ్న మనందరికీ వస్తుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును విడిచిపెట్టలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. రాజైనటువంటి దావీదు కూడా దేవునిపై తనకు ఉన్నటువంటి నిరీక్షణను కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆ కింద వచనాల్ని మనం చదివినట్లయితే 17వ వచనం మనం చదువుకుందాం. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ లేఖన భాగంలో మనం చూసినట్లయితే దేవుడు దావీదుకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని కూడా ప్రక్కనే ఉంచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒక దావీదు సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడు దావీదును ఆదుకొని ఆ ఫెయింట్ అయిపోయినటువంటి సమయంలో దేవుడు ఆ యొక్క సైనికునికి శక్తిని అనుగ్రహించి దావీదును ఆదుకునేలా చేసి ఆ యొక్క జైంట్ని, ఆ యొక్క శత్రువును సంహరించేటువంటి విధంగా దేవుడు సహాయం చేశాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ దినమున ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ, గొప్ప విజయము ఆ యొక్క యుద్ధంలో కలిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరి యొక్క జీవితాల్లో కూడా ఆరోగ్యపరంగా అవనివ్వండి, కుటుంబ పరంగా అవనివ్వండి, లేకపోతే మన యొక్క వ్యాపార పరంగా అవనివ్వండి, ఉద్యోగ పరంగా అవనివ్వండి, ఏదో ఒక సమయంలో సొమ్మసిల్లేటువంటి సమయం అనేది ఉంటుంది. అయితే ఆ సమయం రాగానే, మనం సమస్యలుగానే మనందరి యొక్క జీవితాల్లో కూడా వెంటనే దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, నాకు ఎందుకు ఇలాగ జరిగింది, దేవుడు నా యొక్క జీవితంలో ఎందుకు ఈ యొక్క సమస్యని ఎలా చేశాడు, దేవుడు నా యొక్క జీవితంలో ఈ బలహీనతను ఎందుకు పంపించాడు అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది వాడేటువంటి మొట్టమొదటి ఆయుధం క్రైస్తవులపై ఏంటంటే ఈ యొక్క అపనమ్మకాన్ని, ఈ యొక్క ప్రశ్నించేటువంటి గుణాన్ని వాడుతూ ఉంటాడంట. ఎందుకు ఇలాగ జరిగింది, వై, ఎందుకు నా యొక్క జీవితంలో దేవుడు ఎలా చేశాడు, ఆ ఎందుకు, ఆ వై అని ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తామో మనందరి యొక్క జీవితాల్లో కూడా మొట్టమొదటిగా దేవుని యొక్క విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క మంచితనం మీద ఉన్నటువంటి ఆ నిరీక్షణ మన యొక్క జీవితంలో మనం కోల్పోతామంట. అయితే ఈ యొక్క ప్రాసెస్ మొట్టమొదటిగా మన యొక్క మైండ్లో జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రశ్నించడం అనేది మనం ప్రారంభించామో మొట్టమొదటిగా మన యొక్క మైండ్లో దేవునిపై నిరీక్షణ మనం కోల్పోతాం. రెండవదిగా మన యొక్క హృదయంలో దేవునిపై నిరీక్షణను మనం కోల్పోతాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే దేవునిపై నిరీక్షణను మనం కోల్పోయామో దేవుని నుండి మనము దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయామో ఇంకా మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి నష్టాలు మన యొక్క జీవితంలో ఏలుబడి చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమైనాం. కనుక ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అక్కడ రాజు అయినటువంటి దావీదు దేవుని యందు నిరీక్షణ కోల్పోలేదు, సమస్యలేడు. మనుషులు అన్నాక సమస్యలుతారు, కానీ దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ ఉంచాడో దేవుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైనికునికి ఆ యొక్క శక్తిని అనుగ్రహించి ఆ యొక్క యుద్ధంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. అయితే కింద వచనాల్లో మనం చదివినట్లయితే ఈ ఇశ్రాయేలీయుల ప్రజలకు మొట్టమొదటి నుండి కూడా ఈ యొక్క జైంట్స్, ఈ యొక్క ఉన్నత దేహులు వీరికి ప్రాబ్లమాటిక్. ఈ జైంట్స్ అంటే వీరికి టెర్రర్గా మనం చూస్తాం. ఆది నుండి కూడా ఈ జైంట్స్ వీరికి ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క జాతి. ఎందుకంటే ఒకసారి మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు నుండి బయటకు దేవుడు విడిపించిన తర్వాత వారు వాగ్దత్త దేశంలో ప్రవేశించబోయినప్పుడు మొట్టమొదటిగా వీరికి ఎదురైనటువంటి వారు ఎవరంటే ఉన్నత దేహులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. వారిని చూసి వీరు చాలా భయపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక ఈ యొక్క ఇశ్రాయేల్ హిస్టరీలో వీరికి ఈ జైంట్స్ అంటే చాలా భయపడేటువంటి వారుగా మనం చూస్తాం ఇశ్రాయేలీలు. అయితే దాని తర్వాత మనం చూసినట్లయితే
చాలా సంవత్సరాలు వీరు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ రాజైనటువంటి సౌలు దినముల్లో గొలియాత్ అనేటువంటి జైంట్ వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే చరిత్రలో మనం చూసినట్లయితే 5 జైంట్స్, 5 జైంట్స్ మాత్రమే వారు మిగిలారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. వారిలో మొట్టమొదటి వాడు ఎవడంటే గొలియాతుగా మనం చూడగలం. ఆ గొలియాతు రాజు అయినటువంటి సౌలు దినముల్లో ఇశ్రాయేలీల మీదకు వచ్చి సవాలు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే అదే సమయంలో దేవుడు దావీదును ఎన్నుకొని దావీదు ద్వారా చిన్న వయసులోనే ఇశ్రాయేలీలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించి ఆ యొక్క జైంట్ని దావీదు సంహరించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. రెండవదిగా ఇక్కడ మనం చూసాం 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఈ 2వ జైంట్ కూడా దావీదు యొక్క సైన్యం యొక్క చేతిలో హతము అయినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే దాని తర్వాత ఎప్పుడైతే దావీదు దేవుని యందు నిరీక్షణ ఉంచాడో దేవుడు తన యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలను మనం చూస్తే ఆ క్రింద వచనాలు 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 18 నుండి 22 వచనాల్లో మనం చూస్తే ఈ 5 జైంట్స్ని కూడా దావీదే అతని యొక్క సైన్యము హతం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ ఉంచారో రాజైనటువంటి దావీదుకి దేవుడు ఎంత శక్తిని అనుగ్రహించారంటే తనకి తన యొక్క సైన్యానికి ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క హిస్టరీలో ఇశ్రాయేలీలు ఎవరికైతే భయపడతారో మేజర్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జాతిని ఆ 5 జైంట్స్ని కూడా వైప్ అవుట్ చేసి హిస్టరీ ఆఫ్ ఇశ్రాయేల్లోనే ఆ యొక్క జైంట్స్ని వైప్ అవుట్ చేసేటువంటి ఒక గొప్ప రాజైనటువంటి దావీదుని దేవుడు మార్చారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనము దేవుని యందు నిరీక్షణ ఉంచుతామో మన యొక్క నిరీక్షణను ఎప్పుడైతే మనం కోల్పోమో దేవుడు అటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తారంట. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల్ని పూర్తిగా వైప్ అవుట్ చేసేటువంటి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇంకొక వ్యక్తి దైవ గ్రంథంలో మన ముందుంచాలని ప్రభు ఆశపడుచు ఉన్నారు. దేవుని యొక్క భక్తుడైనటువంటి యోబు మనందరికీ తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. యోబు భక్తుడు మనందరికీ తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్లయితే తండ్రి అయినటువంటి యెహోవా యోబు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేనని ఉంటుంది. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు నీతిమంతుడు, అతని వంటి వాడు భూమి మీద మరొకడు లేడు అని తండ్రి అయినటువంటి యెహోవా సాక్ష్యం ఇస్తారు. అంత నీతిమంతుడు, దేవుని యెడల అంత భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ 1వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే తన యొక్క బిడ్డలను కూడా తన యొక్క కుటుంబాన్ని కూడా ఎంతగానో దేవునికి సమర్పించి దేవునిలో పెంచేటువంటి వాడుగా మనం చూస్తాం. కానీ అటువంటి యోబు జీవితంలో జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అపవాది శోధనకు దేవుడు యోబును అప్పగిస్తాడు. అయితే అటువంటి సమయంలో యోబు నేను ఇంతగా దేవునిలో నేను భయభక్తులు కలిగి ఉన్నాను కదా, ఇంతగా నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను కదా, ఇంత నీతిమంతుడిని కదా, నా యొక్క జీవితంలో ఎందుకు ఇలాగ జరిగిందని యోబు ఎప్పుడూ కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు. అయితే యోబు భక్తుడు చెప్పినటువంటి ఒక మాటను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యోబు భక్తుడు తెలియపరుస్తున్నాడు, నా దగ్గర ఉన్న సమస్తాన్ని దేవుడు తీసినప్పటికీ పర్లేదు. ఆ సమయంలో యోబు యొక్క పరిస్థితిని మనం చూస్తే తన యొక్క కుమారులను పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన పశు సంపదను పోగొట్టుకున్నాడు, తన యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన శరీరం క్షీణించిపోయింది. అయినప్పటికీ కూడా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే యెట్ విల్ ఐ ట్రస్ట్ హిమ్ అని వ్రాయబడి ఉంటుంది. కనుక ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నా యొక్క జీవితంలో సమస్తం కోల్పోయినప్పటికీ పర్లేదు, నేను దేవుని యందు నిరీక్షణ మాత్రం కోల్పోనని యోబు భక్తుడు తెలియపరుస్తున్నాడు. అయితే తర్వాత అధ్యాయాలు మనం చదివినట్లయితే యోబు భక్తుని యొక్క జీవితంలో తను ఏమేమి కోల్పోయాడో సమస్తాన్ని కూడా తిరిగి పొందాడంట. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. తను ఏమేమి పోగొట్టుకున్నాడో తనకి డబల్ అనుగ్రహించాడంట. డబల్ ఫర్ ట్రబుల్గా మనం చూడగలం. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈరోజు నీ యొక్క జీవితంలో ట్రబుల్ వచ్చినప్పుడు నీ యొక్క జీవితంలో ఆ నిరీక్షణను మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి దైవజనుడు అయినటువంటి ఓరల్ రాబర్ట్స్ గారిని మనం చూసినట్లయితే ఆయన యొక్క జీవితంలో ఒక గొప్ప
దైవజనుడు ఆయన నిర్వహించేటువంటి హీలింగ్ క్రూసేడ్స్లో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేక మంది వచ్చి స్వస్థతలు, విడుదల పొందుకునేటువంటి వారు. అటువంటి సమయంలో ఆయన యొక్క జీవితంలో ఆయన కుమార్తె, ఆమె యొక్క భర్త అంటే ఆయన యొక్క అల్లుడు ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క ఫ్లైట్ క్రాష్ అయింది. అటువంటి సమయంలో వారిరువురు కూడా ఒకేసారి మరణించారని. అటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఎంతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను, ఎంతో దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాను, అనేక మంది యొక్క పరిచర్య ద్వారా స్వస్థతలు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. అయినప్పటికీ నా యొక్క జీవితంలో ఎందుకు ఇలాగ జరిగింది అని నేను మాత్రం దేవుణ్ణి క్వశ్చన్ చేయను, ఎందుకు ఇలాగ జరిగిందని నేను మాత్రం దేవుణ్ణి ప్రశ్నించను అని ఆయన చెప్పగలిగాడంటే. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితాల్లో చిన్న సమస్య రాగానే వెంటనే దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని దూషిస్తూ ఉంటారు కొంతమంది. కానీ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు నిరీక్షణను మాత్రం మనం కోల్పోకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ దైవజనుడు ఓరల్ రాబర్ట్స్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక్కసారి నీ యొక్క జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు దేవుడు ఇలా చేశారు నా యొక్క జీవితంలో అనే ప్రశ్న వేయడం ప్రారంభిస్తే మన యొక్క జీవితం అంతా కూడా ప్రశ్నలతోనే నిండిపోద్ది, కానీ దేనికి కూడా సమాధానాన్ని మనం పొందుకోలేమంట. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో దేవుని యందు నిరీక్షణ ఉంచుతూ మనం జీవించామో, దేవుడు మునుపటి కంటే అత్యధికమైనటువంటి మేలుతో దేవుడు దర్శించేటువంటి ప్రభు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, యోసేపు మనందరికీ తెలుసు. యోసేపు యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, దర్శనాలను చూపించారు. అయితే అటువంటి సమయంలో యోసేపు తన యొక్క అన్నల చేత ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మబడినటువంటి స్థితి మనం చూస్తాం. అయితే పోతీఫర్ ఇంట్లో ఒక గొప్ప గృహ నిర్వాహకుడుగా, ఒక అధికారిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే యోసేపు అనుకుని ఉంటాడు, నా యొక్క జీవితంలో దేవుడు ఇదే చూపించాడు, చక్కగా పోతీఫర్ ఇంట్లో ఒక మంచి ఇంట్లో నేను ఒక గొప్ప వ్యక్తిగా నేను కొనసాగుతూ ఉన్నానని. అయితే తన జీవితంలో వచ్చినటువంటి శోధన వల్ల తిరిగి తను చెరసాలకు పంపబడినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే చెరసాలలో ఉన్నటువంటి యోసేపు ఎప్పుడూ కూడా దేవుని దూషించలేదండి. తన యొక్క జీవితంలో ఆ యొక్క విజన్, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దర్శనం వైపే తన యొక్క నిరీక్షణ ఉంది. దేవుడు ఎప్పటికైనా నన్ను నా యొక్క జీవితంలో ఆయన చూపించినటువంటి దర్శనాన్ని నెరవేరుస్తారనేటువంటి నిరీక్షణతో ఉన్నాడు. అయితే ఒకరోజు దేవుడు తనను హెచ్చించి ఐగుప్తు దేశం అంతటి మీద ఒక గొప్ప అధికారిగా మార్చినటువంటి స్థితి మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఫరో అంతటి ఫరోగా దేవుడు యోసేపును మార్చారండి. కనుక ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో కూడా నిరాశతో ఉన్నామేమో, ఒకవేళ నీ యొక్క జీవితంలో సమస్యలిపోయావేమో, ఆరోగ్యపరంగా సమస్యలిపోయావేమో, లేకపోతే ఫైనాన్షియల్గా సమస్యలిపోయావేమో, ప్రభువు నీతో మాట్లాడుచూ ఉన్నారు. దేవుని యందు నిరీక్షణను నీవు కోల్పోవద్దు, దేవుణ్ణి నీవు ప్రశ్నించవద్దు. ఎప్పుడైతే ప్రశ్నించావో అది మన యొక్క విశ్వాసాన్ని చంపేస్తుంది, మన యొక్క ఫెయిత్ని కిల్ చేస్తుంది. ఎప్పుడైతే మన యొక్క ఫెయిత్ కిల్ చేసిందో మన యొక్క జీవితాంతం కూడా దేవునిపై అపనమ్మకంతోనే జీవిస్తూ ఉంటాం, కానీ విడుదలను, బ్రేక్ త్రూని మనం చూడలేం. ఈరోజు నీ యొక్క జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క బాధ నుండి నీకు విడుదల కావాలంటే, బ్రేక్ త్రూ కావాలంటే దేవునిపై విశ్వాసం ఉంచు, దేవునిపై నిరీక్షణ ఉంచు. ఎప్పుడైతే దేవునిపై నిరీక్షణ ఉంచావో, దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి రీతిగా, యోబు యొక్క జీవితంలో జరిగినటువంటి రీతిగా, యోసేపు యొక్క జీవితంలో జరిగినటువంటి రీతిగా మునుపటి కంటే అధికమైనటువంటి మేలుతో నిన్ను దేవుడు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మినటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడి ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనందరం దేవుని నమ్ముదాం. మనందరి యొక్క జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సమస్యలన్నిటికంటే మునిపటి కంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదంతో మనల్ని అందరినీ ఆశీర్వదించిన ఉన్నారు దేవుడు. మన యొక్క జీవితాల్లో ఈరోజు నుండి నీ దుఃఖ దినములో సమాప్తమగును. కనుక ఈ యొక్క లేఖన భాగం ప్రకారం ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మనందరి యొక్క జీవితాల్లో కూడా నెరవేర్చను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడు అయిన మా తండ్రి, మీ నామమునకు వందనాలు ప్రభువా. మీ యొక్క వాక్యంను ధ్యానించుకున్న చుంట్లో మాకు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. వీక్షిస్తున్నటువంటి వారందరి యొక్క జీవితాల్లో వారి యొక్క
నిరీక్షణను కోల్పోకుండా వారికి సహాయం చేయండి. వారందరి యొక్క జీవితాల్లో కూడా మునిపటి కంటే అత్యధికమైనటువంటి మేలుతో వారిని దర్శించి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.